ఈరోజు హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు బీరకాయ కూర వండుతున్నానండి. పోపులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు అండి. ఇవన్నీ వేసేసుకుందాము. పోపులు వేసినాయండి. వెల్లుల్లిపాయలు అల్లది ఇవాళ చెదగొట్టేసేసాను. పోపులు వేగుతున్నాయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇందులో కారం అది ఏమైనాండి, నేను ఇలాగే కమ్మగా ఉంటుంది ఇది కూర. వేగనీయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. అంటే నేను ఉల్లిపాయ వేస్తాను, బాగుంటుంది. బాగా వేగిపోవాలి. ఇవి బీరకాయ ముక్కలు కూడా పొడిపోయినాయండి ఇందులోని. ఉల్లిపాయలు వేగినాయండి. పోపులు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసేసుకుందాము. బీరకాయ ముక్కలు వేసాం కదండి, పసుపు వేసుకుందాము. సరిపడా పసుపు, అంటే కొంచెం కలర్ రావటానికి. కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపడా. మళ్ళీ కలిపేద్దాము. బీరకాయ కూర అండి అవుతుంది. ఇంకొంచెం వాటర్ ఉంది, ఇదంతా మగ్గిపోవాలి. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. కారం వేయొద్దండి, ఇందులో వేయకూడదు. ఇలాగే కమ్మగా ఉంటుంది. లైట్గా ఉప్పు పడుతుందండి, లైట్గా, ఎక్కువ కాదు. వాటర్ అంతా ఇంకిపోయిందండి. బీరకాయ వాటర్ కదా, ఇంక వాటర్ వేయకూడదు కదా మనం. నూనె ఇలాగ ఆయిల్ తేలిపోయింది పైకి. అయిపోయింది. చుట్టూ చూడండి, చుట్టూ ఆయిల్ వదిలేస్తుంది కదండి, ఇంకా కట్టేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ప్లీజ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ.